అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సరస్వతి ఇండస్ట్రీస్, అదేవిధంగా సరస్వతి యొక్క భూములకు సంబంధించి కొనుగోలు చేసిన భూముల్లో ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉందని, అయితే దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నట్టు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏదైతే ఆ సరస్వతి భూములు ఉన్నటువంటి మాచవరం మండలానికి సంబంధించినటువంటి తహసీల్దార్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సరస్వతి ఇండస్ట్రీస్, అయితే దాని మేరకు సంబంధించినటువంటి ఆ పల్నాడు జిల్లా మాచవరం మండలం, పిన్నెల్లి మండలం, వేమవరం మండలాల్లో కొన్ని ఎకరాల భూమిని కొనుగోలు చేశారు అప్పట్లో. ఆయన దానికి సంబంధించి ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉన్నప్పటికీ దాన్ని కూడా కొనుగోలు చేశారని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం దాన్ని బయటకు తీసి దాదాపుగా ఇప్పుడు 24.84 ఎకరాల వరకు వాటికి రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. అసలు ప్రభుత్వ అసైన్డ్ భూమిని ఎలా కొనుగోలు చేయగలిగారు వాళ్ళు? ఏ విధంగా ఈ యొక్క ఉదంతం జరిగిందంటారు? మనకి సహజంగా ఒక పాపులర్ సామెత ఉంది. అంటే సామెతనే కాదు, ఆచరణపూర్వకంగా కూడా మనందరం అనుసరించేది అది. ఓకే, వడ్డించేవాడు మనవాడైతే కడబంతినున్నా అందుతుంది అంటారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీ పెట్టుకోవాలి అనుకుంటున్నారు. ఆ కంపెనీ పెట్టుకోవటానికి ప్రభుత్వ పరంగా అనుమతులు కావాలి. ఆయన మోజుపడ్డ భూములు ఆయనకి కట్టబెట్టాలి. ఈ కట్టబెట్టే ప్రక్రియలో అసైన్మెంట్ ల్యాండ్లు వెళ్ళిపోతాయి, అటవీ భూములు వెళ్ళిపోతాయి, పోరంబోకు భూములు వెళ్ళిపోతాయి, చెరువు శిఖం భూములు వెళ్ళిపోతాయి, ఇంకేదైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములున్నా వెళ్ళిపోతాయి. ఎందుకంటే కర్ర ఎవరిదైతే బర్రె వాడిది అనే సిద్ధాంతం అమలు జరుగుతున్న రోజుల్లో అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే ఈ భూ యజ్ఞానికి అడ్డుపి చెప్పేది ఎవరు? అడ్డుకునే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉంటాయి? మనం ఎప్పుడో మహాభారతంలో సర్పయాగం జరిగిందని విన్నాం. ఆ సర్పయాగం పరీక్షిత్తు మహారాజుకి సర్ప దోషం ఉంది అని, అంటే ఆయనకి ప్రాణహాని ఉంది సర్పాల వల్ల అని, ఆయన ఆ సర్పాలని హరించడం కోసం ఒక సర్పయాగం చేస్తే ఒక్కొక్క మంత్రం పఠిస్తుంటే ఎక్కడెక్కడ ఉన్న సర్పాలు మొత్తం వచ్చి ఆ యాగంలో పడిపోయినాయి అంట. అలాగే వీళ్ళు భూయాగం చేశారు. వీళ్ళకి కావాల్సిన అన్ని వేల ఎకరాల భూములు వీళ్ళ స్వాధీనం కావడానికి అధికారమే సహకరించింది, ప్రభుత్వాలే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళకి చాలా సునాయాసంగా అలవాటైపోయిన ప్రక్రియ ఇది. ఇది వాళ్ళేదో జగన్మోహన్ రెడ్డి గారి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన వ్యవహారమే కాదు. వాళ్ళ నాయన వాళ్ళ తాతల కాలం నుంచి ఈ అసైన్మెంట్ భూముల్ని స్వాధీనం చేసుకోవటం, వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకోవటం, దశాబ్దాల పాటు అనుభవించిన తర్వాత వాళ్ళకి ఇడుపులపాయలో ఒక ఎస్టేట్ ఉంది, 100 ఎకరాల ఎస్టేట్. స్వయానా వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అప్పటికే మెల్లమెల్లగా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. వీళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న ఇడుపులపాయ ఎస్టేట్లో 100 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అని చెప్పని. ఇక అప్పుడు వీళ్ళ నాయన పెద్ద మనిషి అవతారం ఎత్తేసి, మా నాయన అంటే వీళ్ళ తాత, ఈ జగన్మోహన్ రెడ్డి గారి తాత, వీళ్ళ నాయన మా నాయన తెలిసి తెలియక అసైన్మెంట్ ల్యాండ్లు కొన్నాడు, కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది. ఆయనకి ఎవరో ఆ రోజుల్లో కంపెనీల పేరిట కనుక రిజిస్ట్రేషన్ జరిగితే ల్యాండ్ సీలింగ్ వర్తించదు అని చెప్పని సలహా ఇచ్చారు. దాంతో కంపెనీల పేరిట భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఇవాళ ల్యాండ్ సీలింగ్ ఉల్లంఘన, రెండోది అసైన్మెంట్ ల్యాండ్ల కొనుగోలు, 2 రకాల ఉల్లంఘనకు మన ఆయన పాల్పడ్డాడు. కాబట్టి స్వచ్ఛందంగా నేను ఇప్పుడు ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నా అని చెప్పని, ఆహా నాయకుడంటే ఈయన కదా అని చెప్పని కీర్తించారు. అప్పటికి దశాబ్దాల తరపున వాటిని అనుభవించారు వీళ్ళు. మనకి ఒక సామెత ఉంది, గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం అంటారు. నీకు చేతులు ఇట్లా పేలపిండి పట్టుకున్నావు, గాలికి ఎగిరిపోయింది, అది ఆ గాలిని నువ్వు ఆపలేవు, ఎగిరిపోకుండా దాన్ని కట్టడి చేయలేవు. ఎందుకంటే కవర్లోనూ పోసుకొని జేబులో పెట్టుకోవడానికి నీ దగ్గర అవకాశం లేదు, చేతిలోనే ఉండాలి. అది ఎగిరిపోతుంది కాబట్టి ఎగిరిపోకుండా ఉంటే తినేసేవాడువే నువ్వు. ఎగిరిపోతుంది కాబట్టి కృష్ణార్పణం అంటున్నావు. అలాగే వీళ్ళు కూడా ఎటు తిరిగి రాజకీయంగా రచ్చకాపోతుంది, వీళ్ళ దొంగతనం బయటికి రాబోతుంది. అందుకోసం అని చెప్పని ఒక పెద్ద మనిషి అవతారం ఎత్తేస్తే, మేమే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి స్వాధీనం చేసామని చెప్పని మేమే ప్రకటించుకుంటే, వాళ్ళెవరో గోల్ చేయకముందు మాకు మేంగా డిస్క్లోజ్ చేసుకున్నట్టు అవుతుంది. పైగా ఆహా వీళ్ళ వితరణ చూడు, ప్రభుత్వానికి స్వాధీనం చేశారు, ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు అని చెప్పని ప్రజలు అనుకోబోతారా? అటువంటి జిమ్మిక్లు ప్లే చేసిన కుటుంబం వీళ్ళది. ఇటువంటి వాళ్ళు ఇవాళ ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి ఈ భూముల కేటాయింపే ఒక తప్పుడు మార్గంలో జరిగింది. ఎందుకంటే ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే ప్రభుత్వాన్ని మొట్టమొదటి అప్రోచ్ అవ్వాలి. నేను మీ రాష్ట్రంలో ఒక పరిశ్రమ పెట్టాలి అనుకుంటున్నా, నేను సిమెంట్ పరిశ్రమ పెట్టాలి అనుకుంటున్నా, నాకు సున్నప్రాయ గనుల కేటాయింపు కావాలి. అప్పుడు ప్రభుత్వం తన అధికారులను పిలిచి, ఈ సారాళ్ళు ఇండస్ట్రీ పెట్టాలనుకున్నారు మన రాష్ట్రంలో, ఇంత పెట్టుబడి పెడతారంట,
ఆ పెట్టుబడి వల్ల మన రాష్ట్రంలో ఇంతమందికి ఉపాధి దక్కుతుంది, మన ప్రభుత్వానికి ఇన్ని కోట్ల రూపాయల ట్యాక్సెస్ రూపంలో ఆదాయం వస్తుంది. కాబట్టి వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటేషన్ చేయండి, వాళ్ళకి కావాల్సిన సున్నప్రాయ గనులు చెప్పండి, ఆ పరిశ్రమ పెట్టుకోవడానికి భూములు కేటాయింపు చేయండి, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్, ఈ అనుమతులన్నీ ఇవ్వండి అని చెప్పని అధికారులను ఆదేశిస్తారు. అక్కడ నుంచి ప్రక్రియ బిగిన్ అవుద్ది. అప్పుడు అధికారులు వీళ్ళకి చెప్తారు, సార్ మా రాష్ట్రంలో పలానా ప్రాంతంలో సున్నప్రాయ గనులు ఉన్నాయి, పలానా కర్నూలు జిల్లాలో ఉన్నాయి, పలానా పల్నాడు ప్రాంతంలో ఉన్నాయి, మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, మీ చాయిస్ ఏంటి. ఇది మ్యూచువల్ డిస్కషన్ తర్వాత ఎక్కడనేది ఫైనలైజ్ అవుద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ప్రభుత్వానికి ఫైల్ పెట్టకముందే పల్నాడులో భూములు కొనేసాడు ఈయన. అంటే ఆయనకు ఎంత ధైర్యం, మా నాయనే ముఖ్యమంత్రి, నేను ఎక్కడ అడిగితే అక్కడ నాకు అవుతుంది కదా అని చెప్పని ముందుగానే ఎక్కడ రైతులైతే అమాయకంగా నోరు మెదపకుండా భూములు ఇస్తారో అక్కడికి వెళ్ళి మార్కెట్ ధర ప్రతిపాదించి వాళ్ళు సామాన్య గ్రామీణ ప్రాంత రైతులు, పిడుగురాళ్ళ మండలం చెన్నైపాలెం ప్రాంతం, ఆ భూములు కూడా ఇందాక ప్రస్తావించినట్టుగానే మాచవరం మండలం వేమవరం, పిన్నెల్లి, ఈ చెన్నైపాలెం గ్రామస్తులు, బలహీన వర్గాల వాళ్ళు, ప్రధానంగా యాదవ సామాజిక వర్గీయులు అక్కడ ఎక్కువగా, వాళ్ళ దగ్గర నుంచి మేము ఇక్కడ పరిశ్రమ పెట్టాలనుకుంటాం, మాకు భూములు కావాలి సార్, మేము అందరం వ్యవసాయం చేసుకునే వాళ్ళం, భూములు మీకు ఇచ్చేస్తే మేము బతికేది ఎట్లా, మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇస్తామా ఇక్కడ. వాళ్ళు ఆశపడ్డారు, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా, ఈ వ్యవసాయం మీద మనమేమంత ఘనంగా సర్వైవ్ అవుతున్నాం, కనీసం మన పిల్లలకైనా ఒక మార్గం దక్కుతుంది కదా అని చెప్పని ఆశపడి భూములు అమ్మారు. అమ్మిన తర్వాత అప్పుడు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి ప్రభుత్వం దగ్గర నుంచి 30 సంవత్సరాలకి లీజ్ అగ్రిమెంట్ మీద భూములు వీళ్ళకి దక్కలు పడినాయి. ప్రభుత్వం ఏ ప్రాతిపదిక మీద భూములు ఇస్తుంది వీళ్ళకి అనుమతులు, రాబోయే 5 ఏళ్లలోనో 3 ఏళ్లలోనో వీళ్ళు ఒక డిపిఆర్ సబ్మిట్ చేస్తారు, దీని ప్రకారం మేము ఈ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తాము, ఇంతమందికి ఉపాధి కల్పన చేస్తాము అని చెప్పని. రైతులకి కంపెనీ పెడతాము, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని భూములు తీసుకున్నారు. ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినప్పుడు ప్రభుత్వానికి కూడా ఒక డిపిఆర్ సబ్మిట్ చేసి ఇంతకాలంలోగా మేము ఇది ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. 2009 వాళ్ళ ఆయన చనిపోయారు. ఇవాళ ఏ సంవత్సరంలో ఉన్నాం మనం, 2025. ఇప్పటికి దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి అట్లా పరిశ్రమ పెట్టే సంగతి పక్కకు పెట్టు. ఈ నేపథ్యంలోనే 2014లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయిపోయింది పరిశ్రమ పెట్టట్లేదు అని చెప్పని అప్పుడు అక్కడ స్థానిక రైతులు వీళ్ళని అప్రోచ్ అయ్యారు, బాబు మీరు మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని మా భూములు లేకుండా చేశారు, మాకు మీరు ఇచ్చిన డబ్బులు దేనికి ఉపయోగపడే కాదు, మాకు అటు వ్యవసాయమైనా చేసుకోవాలి, లేదు ఇటు మా పిల్లలకు ఉద్యోగమైనా దక్కాలి, మేము సర్వైవ్ అవ్వాలి కదా, పోనీ ఓ పని చేద్దాము, మీరు కంపెనీ ఎప్పుడు పెడితే అప్పటిదాకా ఈ భూముల్లో మేము వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం, ఏం నష్టం వచ్చుద్ది ఆయనకి, చిన్న సన్నకారు రైతులే కదా, కౌలు తీసుకోవాలి దగ్గర కాకుంటే, నువ్వు కంపెనీ పెట్టట్లేదు, నువ్వు ఏ రోజు పెడితే ఆ రోజు పక్క జరుగుతారు వాళ్ళు, వాళ్ళకి ఆల్రెడీ నీకు సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు, సంవత్సరానికి ఇంత కౌలు తీసుకోవాలి దగ్గర, వాళ్ళు ఆ భూముల్లోకి వెళ్ళారు అని చెప్పని మొన్న ఈవీఎంలు బద్దలుగొట్టిన పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా, అతని చేత ట్రాక్టర్లలో మందిని పంపిస్తే ఆ రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో బరిసెలు గొడ్డళ్ళు బాంబులతోటి ఆ రైతుల మీద దాడి చేసి తల్ల బగలు తరిమేశారు వాళ్ళని, కేవలం అడుగుపెట్టినందుకు. సరే ఆ ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వీళ్ళు పరిశ్రమ పెట్టలేదు కాబట్టి అని చెప్పి అనుమతులు రద్దు చేసింది. సరే రద్దు చేశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు కదా, ఇక్కడ అసలు సిసలు కుట్రకోవడం ఉంది. ఇక్కడ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తానే క్యాబినెట్లో ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని సహజంగా జరిగే ప్రక్రియ ఏంటి అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఫైల్ ఏదన్నా క్యాబినెట్లో చర్చకు వస్తే ఆయన క్యాబినెట్లో నుంచి పక్కకు జరుగుతారు, ఆయన క్యాబినెట్లో కూర్చోరు, మిగిలిన మంత్రివర్గ సహచరులు దాని మీద చర్చించి ఆయనకు అనుకూలంగానో వ్యతిరేకంగానో ఒక నిర్ణయం చేస్తారు. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆయన క్యాబినెట్లో ఉండగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆయన ఇంటి రెగ్యులరైజేషన్ ఫైల్ వచ్చింది, ఆయన క్యాబినెట్ నుంచి పక్కకు జరిగితే సహచరులు చర్చించి ఆమోదించారు దాన్ని. అదొక బేసిక్ కట్టసి, తమకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోరు. ఇప్పుడు మనం కోర్టులో చూస్తుంటాం కదా, కొన్ని కేసులు వచ్చినప్పుడు జడ్జిలు నాట్ బిఫోర్ మీ అంటారు, ఎందుకు ఆ కేసుతో కానీ ఆ కేసు కక్షిదారులతో కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీళ్ళకున్న సంబంధ బాంధవ్యాల దృష్ట్యా నాట్ బిఫోర్ మీ అంటారు. సేమ్ అదే వర్తించుది ఇక్కడ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో ఉండగా ఆయనకు సంబంధించిన ఫైల్ వచ్చినప్పుడు ఆయన క్యాబినెట్లో కూర్చోకూడదు, కానీ ఆయనే కూర్చొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రద్దు చేసిన అనుమతులను మళ్ళీ పునరుద్ధరించుకుంటా అప్పుడు వాళ్ళ నాయన 30 ఏళ్లకు లీజుకి ఇస్తే దాన్ని 50 ఏళ్లకు పెంచుకున్నాడు. అంటే అప్పటికి 17-18 సంవత్సరాల నుంచి, అంటే ఆయన పెంచుకునే నాటికి 15 ఏళ్ళు అవుతుంది సుమారుగా.
భూములు తీసుకున్నాడు కానీ కాంపౌండ్ వాల్ కూడా గట్ల. కంపెనీ ఎప్పటికి ఏర్పాటు చేస్తాడో నిర్దిష్టమైన ప్రతిపాదన లేదు. కానీ ఆ లీజ్ అగ్రిమెంట్లు మాత్రం 30 ఏళ్ళది 50 ఏళ్ళకి మార్చుకున్నాడు. గత ప్రభుత్వం రద్దు చేసిన అనుమతులు మళ్ళీ పునరుద్ధరించుకున్నాడు. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి మనం. రీసెంట్గా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసింది సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎందుకు? ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ఆయన క్యాబినెట్ ద్వారా తన కంపెనీకి మైన్స్ కేటాయించుకున్నాడు అని అరెస్ట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా ఇప్పుడు అదేగా. తానే ముఖ్యమంత్రిగా ఉండి తన కంపెనీకి తానే మైన్స్ కేటాయింపు చేసుకున్నాడుగా. మరి జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఎందుకు పెట్టి అరెస్ట్ చేయకూడదు? అరెస్ట్ చెయ్యాలి. హేమంత్ సోరెన్కి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డికి ఇంకొక న్యాయం వర్తించదు. పైగా ఇప్పుడు 24 ఎకరాల 84 సెంట్లు ఈ సేకరించిన భూములు అసైన్మెంట్ ల్యాండ్లు కూడా ఉన్నట్టుగా స్పష్టమైంది. ఆ మధ్య అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సందర్శించడం జరిగింది. ఇందులో ఈ ఆరోపణలు వస్తున్నాయి, విచారించండి రెవెన్యూ అధికారులకు చెప్పడం జరిగింది. వాళ్ళు విచారించారు, సర్వే చేశారు. 24 ఎకరాల 84 సెంట్లు అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నట్టుగా స్పష్టమైన ఆధారాలతోటి రికార్డులు సేకరించారు. ఇవాళ ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. సరే, రిజిస్ట్రేషన్ రద్దు చేసావు, కొనకూడని భూమి కొన్నందుకు నేరం కదా అది? ఇన్ని సంవత్సరాలు స్వాధీనంలో పెట్టుకున్నందుకు నేరం కదా? మరి దాని మీద కేసు నమోదు చేయాలి కదా. అంటే ఇక్కడ చెయ్యకూడని చర్యలకు పాల్పడ్డందుకు కేసు నమోదు చేయాలి, శిక్షార్హమైన సెక్షన్ తోటి కేసులు నమోదు చేయాలి. అదే సందర్భంలో అసలు ఎస్ఐని దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ అనుభవం లేకుండా వీళ్ళ స్వాధీనంలో పెట్టుకున్నందుకు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి. భూమి లేని పేదలకి సాగు చేసుకొని బతకమని భూములు ఇచ్చారు ప్రభుత్వం రోజు. ఇవాళ వాళ్ళకి వ్యవసాయ యోగ్యం కాకుండా చేసి నీ స్వాధీనంలో పెట్టుకున్నావు, వాళ్ళకి ఆదాయం కోల్పోయారు కదా, మరి దానికి నష్టపరిహారం కట్టించాలిగా. నా ఉద్దేశం అయితే ఇంకా లోతుగా విచారం చేసి ఒక ఇండస్ట్రీ పెట్టడం కోసం కేటాయించిన భూముల్లో కనీసం కాంపౌండ్ వాల్ కూడా కట్టకున్నా ఇన్ని దశాబ్దాల పాటు అతనికి ఆ వెసులుబాటు కల్పించాల్సిన నెస్టీ లేదు. మొత్తం కేటాయింపులను రద్దు చేయాలి. రద్దు చేసి ఈ రాష్ట్రం పట్ల శ్రద్ధతో ఇక్కడ పెట్టుబడి పెట్టాలని ముందుకొచ్చే ఇంకే పారిశ్రామిక సంస్థకైనా సరే అక్కడ అవకాశం కల్పించి ఆ భూములు కేటాయించి పరిశ్రమ పెట్టించాలి. పెట్టించిన పక్షంలో అప్పుడు ఆ గ్రామస్తులకి చేసిన వాగ్దానం నెరవేర్చడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టరు, కానీ ఈ షేర్లు మాత్రం నాయంటే నాయని ఆయన అమ్మ ఆయన చెల్లెలు ఎన్సీఎల్టీలకు వెళ్ళి మీడియాలకు ఎక్కి ఒకళ్ళ మీద ఒకళ్ళు లేఖలు రాసుకొని వాళ్ళే కాని భూములు ప్రభుత్వం ద్వారా కేటాయింపు చేసిన భూములు, ఇంకా కంపెనీ కూడా లేదు అక్కడ కంపెనీ కనీసం కాంపౌండ్ వాళ్ళకి అట్లా. అటువంటి దాని మీద మాత్రం ఏదో వీళ్ళ రెక్కల కష్టార్జితం అయినట్టుగా ఆ వైఎస్ రాజారెడ్డి గారి దగ్గర నుంచో ఆయన నుంచి వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా దీని మీద కుమ్ములాటలు. కాబట్టి ప్రభుత్వం చాలా స్పష్టంగా దీని మీద స్పందించాలి, కేసులు నమోదు చేయాలి. హేమంత్ సోరెన్ మీద ఏ కేసు అయితే నమోదైందో అదే కేసు జగన్మోహన్ రెడ్డి మీద కూడా నమోదు చేసి తీరాలి. ఎందుకంటే చాలా స్పష్టంగా అతను అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టు క్యాబినెట్ మినిట్స్ స్పష్టం చేస్తూ ఉన్నాయి. చాలా చక్కగా చెప్పారు సార్. ఈ సరస్వతి భూముల్లో ఉన్నటువంటి కీలకమైన అంశాలన్నీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.